తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తిరుమల, భద్రాద్రి, యాదాద్రి, బాసర ఆలయాలకు భారీగా పోటెత్తారు. దర్శనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు సౌకర్యాలు కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శని, ఆది, సోమవారాలు వరుసగా సెలవులు ఉండడంతో పాటు దశమి, ఏకాదశి ఒకే రోజు రావడంతో ప్రముఖ ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమలలో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. ఒక సమయంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉన్నారు. నందకం గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పలు చర్యలు చేపట్టింది. భక్తుల రద్దీతో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు కిటకిటలాడాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం, ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో రమాదేవి చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం రద్దీగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో దశమి, ఏకాదశి నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. క్యూ లైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాసర ఆలయ నిర్వాహకులు సౌకర్యాలు కల్పించారు. సోమవారం కూడా సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రద్దీ కొనసాగనుంది.